డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం డిసెంబర్ 3, 2024 దేవుని నుండి ఒక సూచన. మొదటి సమూయేలు 16:7 మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఈనాటి దైవాంశము దేవునికి మొదటి స్థానం. మత్తయి 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహింపబడును. మేము పనిచేసే ప్రాంతంలోనే నివసించేవారము. కానీ అక్కడ దేవుని మందిరం లేని కారణాన ఆ రోజుల్లో ప్రతి శనివారం సాయంత్రం సిటీకి వెళ్ళి అక్కడ మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండి ఆదివారం అక్కడ చర్చికి వెళ్ళి ఆరాధనలో పాల్గొని తిరిగి మేము మా ప్రాంతానికి వచ్చేవాళ్ళము. ఆ విధంగా 4-5 సంవత్సరాల కాలం వరకు మేము ప్రతిరోజు మా ప్రార్థనలో దేవుణ్ణి, దేవా, మమ్మల్ని ఈ ప్రాంతానికి ఎందుకు తీసుకొని వచ్చావు? మేము చేయవలసిన కార్యం ఏంటి అని అడుగుతూ ఉండేవారము. ఒకానొక రోజున ఒక దైవ సేవకుడు మమ్మల్ని కలిసి తాను ఆ ప్రాంతంలో సేవ చేయుటకు దేవుడు ప్రేరేపిస్తున్నాడని చెప్పడం వల్ల మేము సంతోషించి అతనికి సహకరించి మందిర స్థలమును కొనుటకు ప్రోత్సహించి దాదాపు 6 గుంటల స్థలము అందరము కలిసి మందిరం కొరకు కొనుగోలు చేశాము. అయితే మేము ఎప్పుడైతే దేవుని మందిరానికై ఆలోచించి ముందుకు నడిచామో దేవుడు మా గురించి ఆలోచిస్తున్నాడని మాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ అనూహ్యంగా సిటీలో మా పిన్ని వాళ్ళుండే ఇంటికి దగ్గరలోనే అపార్ట్మెంట్స్ నిర్మాణం చేపట్టడం, మేము అందులో ఒక ఫ్లాట్ను కొనుగోలు చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ సంఘటన వలన దేవుడు మాతో మాట్లాడిన దైవాంశము లూకా 12:31 మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. దేవుడు మనందరినీ దీవించి తన రాజ్యమును మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మా నిమిత్తము అనుగ్రహించిన సమస్తమును బట్టి వందనాలు. నీ చిత్తమును గ్రహించి మేము ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉండుటకు మాకు సహాయం చేయుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.